హలో అండి. మేము వచ్చేసి స్నో వరల్డ్ వచ్చామన్నమాట. ఫ్యామిలీతోనే వచ్చాము. కన్నయ్య అయితే లోపల ఉండట్లేదు, అందుకే బయటకు అయితే వచ్చేసాం అనమాట. వాడికి మళ్ళీ చిన్నపిల్లోడు కదా, కొంచెం లంగ్స్లోకి అలా కూలింగ్ వెళ్ళినా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను మా హస్బెండ్ అయితే బయటకు వచ్చి వాడిని ఆడిస్తున్నాము. ఇలా స్నాక్స్ అయితే తింటున్నాడు వాడు. ఇంకా వాడనే అయితే లోపల ఉన్నాడు, వాళ్ళ తాతయ్య అందరు ఉన్నాడు అనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళని బయటకు వచ్చిందాక అడిగాడు కన్నయ్య అయితే. ఇంకా తప్పదు కదా, వాడిని బయటే మేనేజ్ చేస్తున్నాం. వాళ్ళైతే లోపల ఎంజాయ్ చేస్తున్నారు. యాక్చువల్లీ నేను షార్ట్ వీడియో తీసున్నాను, అప్లోడ్ చేస్తాను అది కూడా. ఇంకా హస్బెండ్ నేను బయట ఉండే కన్నయ్యని చూసుకుంటాము. ఇది అండి. ఇంకా నెక్స్ట్ ఇంకా 4 అడ్వెంచర్స్ ఉన్నాయంట. రెయిన్ ఫారెస్ట్ అంట. ఇంకా వెళ్ళిన తర్వాత వీడియో చేస్తాను అది కూడా. మ్యాక్సిమం పిల్లోడితోటి అవ్వట్లేదు, బయటకు వచ్చిన తర్వాత వాడిని కేర్గా చూడాలి కదా. నేను అప్పుడప్పుడే వీడియో తీస్తున్నాను. ఖచ్చితంగా డెఫినెట్గా అవి కూడా అప్లోడ్ చేస్తాను, చూడండి, లైక్ చేయండి. నెక్స్ట్ మేమైతే కెలాడోకి వచ్చామన్నమాట. ఎటు చూసినా అర్థమే ఉంది. మా మనుషులు ఎక్కడున్నారో నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే అర్థంతో కనిపిస్తున్నారు కాబట్టి. చూడండి గైస్, మా కన్నయ్య అయితే ఇదేదో అద్దాలు ఉన్నాయన్నమాట. ఎటు చూసినా మా ఫేస్ లో కనిపిస్తున్నాయి, మేమే కనిపిస్తున్నాము. అసలు బయటికి ఎలా వెళ్ళాలో కూడా అర్థం కాలేదన్నమాట. అందుకే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే కొంచెం కళ్ళు తిరిగినట్టు కూడా అనిపిస్తుంది కాబట్టి బయటికి అయితే వెళ్తాం. వేరే దానికైతే చూద్దామని చెప్పేసి. కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉందండి, ఇది కొంచెం మంచిగా అనిపించలేదు. పిల్లలందరూ నోటికి దబా దబా గుద్దేసుకుంటున్నారు. సూపర్, దీనికి సూపర్ అనిపిస్తుందండి. ఇది బాగా ఎంజాయ్ చేస్తుంది. మా వాడితో నేనేం ఎంజాయ్ చేయలేకపోతున్నా. యాక్చువల్గా ఇది ఏంటంటే అది మిరర్స్ ఉన్నాయి, ఎటు వెళ్ళినా గుద్దుకోవాల్సి వస్తుంది అనమాట. అందుకే కొంచెం ఇబ్బంది పడి బయటకైతే వచ్చేస్తున్నాము. వేరే దానికైతే రెయిన్ ఫారెస్ట్. ఓకే, నెక్స్ట్ రెయిన్ ఫారెస్ట్ అంట. నాకైతే నా బాబు మీద ధ్యాస ఉంది, నాకు నా హస్బెండ్కి. వీళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు బాగా. ఇది మా అన్నయ్య అయితే ముందు వెళ్ళిపోతున్నాడు. అన్నయ్య వచ్చాడు కదా, అసలు పట్టించుకోవట్లేదు. కానీ యాజ్ ఎ పేరెంట్స్గా కొంచెం వాడిని గమనిస్తూ ఉండాలి కాబట్టి గమనిస్తున్నాము. ఇది అండి, ఒకే చోటు ఉంటున్నాము, ఎందుకంటే మళ్ళీ పిల్లలు మిస్ అయినా మేము వెతుక్కోవాల్సి వస్తుంది కాబట్టి. ఇటు చూడండి, వాడు అన్నయ్య ఇంకా వాడు వచ్చిన దగ్గర నుంచి చాలా క్యూట్ ఆడుతున్నారనమాట. అసలు వాడిని వీడు వదలటం లేదు, వాడు వచ్చేసి వీడిని వదలటం లేదనమాట. చాలా మంచిగా అనిపిస్తుంది. వాళ్ళ అక్క అయితే చూడండి అసలు ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అసలు దాని ఎంజాయ్ దాందే. రీల్స్ చేసిందండి స్నో వరల్డ్లో. అసలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది కొంచెం ఫారెస్ట్ థీమ్ లాగా ఉంది. వద్దులే, ఇద్దరం వెళ్దాం, భయపడితే వద్దాం. ఇక్కడైతే అందరూ ఫొటోస్ దిగుతున్నారు. మా బావ అక్క హాయిగా రిలాక్స్ అవుతున్నారు. ముందు సోనిగాడు హాయ్ చెప్పు నాన్న. మా సోనిగాడు కూడా బాగా రీల్స్ చేస్తుందండి. డ్యాన్స్ కూడా మంచిగా వేస్తుంది, డ్యాన్స్ క్లాస్ వెళ్తుంది. అయితే వాయిస్ క్లారిటీ ఉంటే అదే రియల్ వాయిస్ పెడతాను, తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తాను. మా వాడైతే బాగా అసలు ఎంజాయ్ చేయాలనుకుంటున్నాడు, కానీ వాడిని తప్పించేస్తే మళ్ళీ భయపడతాడని చెప్పేసి ఇంకా మేము వాడితోనే ఉన్నాము. వీళ్ళిద్దరే అండి, అసలు బాగా గోల చేస్తున్నారు. ఇంకా గేమ్స్ అయితే చూసేసారు ఇద్దరు. మంచిగా ఇలా అనిమల్స్ థీమ్ అయితే అరేంజ్ చేశారు, బాగుంది. పిల్లలకి ఏమంటే కొంచెం హీట్గా ఉంది, ఏసీ ప్రొవైడ్ చేసింటే బాగుండేది. వాళ్ళకంటే గేమ్ ఇప్పుడే కాదు, మొత్తం చూసి వచ్చినాక ఆడిస్తామని అయితే చెప్తున్నారనమాట. వీళ్ళు ముందుగానే ఏడ్ చేస్తున్నారు. చూడండి గైస్, మా వాడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. అసలు మా వాడు చూడండి. నిజంగా వాడికైతే ఇల్లే ప్రపంచం అయిపోయింది కాబట్టి ఇంత హ్యాపీగా బయటకు వచ్చి ఆడుతున్నాడు. అబ్బో ఇటు చూడండి, చెస్ ఎంత పెద్దగా పెట్టారు, చాలా మంచిగా ఉంది అసలు. ఎవరైనా ఇక్కడికి వచ్చిందంటే కామెంట్ చేసేయండి గాయ్స్. మేమైతే ఫస్ట్ టైమే వస్తున్నాము ఇక్కడికి.
నాకైతే అస్సలు ఇష్టం లేదు, ఇంట్లో ఉండాలనే నాకు ఇష్టం. కానీ ఇంకా ఫ్యామిలీ కోసం రావాలి కదా, తప్పలేదు. ఇంకా కన్నయ్య కూడా హ్యాపీగానే ఉంటున్నాడు అనుకోండి. కాసేపు లోపల ఆడుతున్నాడు, నేనైతే బయట కొంచెం రిలాక్స్ అవుతున్నా. మా హస్బెండ్ వాళ్ళందరూ వెళ్ళారు. లోపల కొంచెము ఏమంటారు, మొత్తం డార్క్గా ఉండి అనిమల్స్ సౌండ్ అయితే పెడతారంట. కొంచెం భయం అవుతుంది, మా వాడు సౌండ్స్కి భయపడతాడని చెప్పేసి తీసుకెళ్ళలేదు. మా వారు కొంచెం లోపల టైం స్పెండ్ చేసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను వెళ్దాము అని చెప్పేసి అనుకుంటున్నాము. వాడిని అయితే ఇక్కడ ఆడిస్తున్నాము. యాక్చువల్గా ఇప్పుడే కాదు, లోపల వెళ్ళి వచ్చిన తర్వాత పంపిద్దామని అయితే వాళ్ళు చెప్పారు. కానీ ఇంకా సరే ఆడుకోండి అని చెప్పేసి మేమే ఇక్కడ ఉంచుతున్నాము. వాళ్ళు ఏమనట్లేదు, ఒకసారి అంటున్నారు కానీ తర్వాత ఏమనట్లేదు. ఇంకా మా వాళ్ళందరూ అట్టే వెయిట్ చేస్తున్నారండి. వాళ్ళందరూ పెద్దవాళ్ళు కదా, ఇంకా ఏం చూడాలో అవే చూస్తారు కాబట్టి వాళ్ళకి సరిపోద్ది. పిల్లలు ఉన్న వాళ్ళకి కొంచెం కష్టమే కదా, ఇలా పక్కన వాళ్ళని ఆడించుకుంటూ మేనేజ్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి ఇంకా తప్పదనమాట. ఇది మా వాడైతే పిలుస్తున్నా రావట్లేదండి, అసలు వాడాట వాడిదే ఉంది. కానీ చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నారు. చూడండి అసలు డైనింగ్ రివర్స్ పెట్టారనమాట. పైన ఇట్లా ఉంటుంది కదా, పైన అయితే అంటేసుకొని పెట్టున్నారు. మనమంటే ఫొటోస్ దిగాలంటే ఇక్కడ ఇది అండి. ఇక్కడ ప్రతి ఒక్కటి రివర్సే ఉన్నాయి, ఇక్కడ ఏది సరిగ్గా లేదు. ఇంకా ప్రతి ఒక్క షోకేస్ ఇంట్లో ఏమేమి ఉంటాయో మ్యూజిక్ అవంతా రివర్సే ఉంటున్నారు. చాలా కొంచెం రివర్స్ పెట్టడానికి కూడా చాలా హార్డ్ వర్కే పట్టినట్టుంది. చాలా మందికి తెలిసి ఉంటుంది, వచ్చిన వాళ్ళకైతే తెలుసుంటుంది, రాని వాళ్ళైతే కొంచెం కమెంట్ చేయండి బాగుంది. ఇక్కడ చూడండి టాయిలెట్స్ బకెట్స్ చూడండి, మనం కింద ఫ్లోర్ ఎలా అయితే పెట్టుకుంటామో వాళ్ళు కూడా అలానే స్టిక్ చేశారనమాట. వాషింగ్ మిషన్, ఇంకా టాయిలెట్ బేసిన్, ఇంకా మస్క్, ట్యాప్ అన్నీ అలానే పెట్టున్నారు. బెడ్రూమ్ ఆల్మోస్ట్ బెడ్రూమ్ కూడా అండి, అసలు బెడ్ కూడా పైన పెట్టున్నారు. చాలా క్యూట్ ఉంది అసలు. బెడ్షీట్, టెడ్డీ కూడా బెడ్ పైన పెట్టినట్టే ఉంది. మొత్తం ఆల్మోస్ట్ చైరు, రీడింగ్ చైరు, ఇంకా పిల్లల బొమ్మలు, కబోర్డు అంతా అలానే పెట్టున్నారు అనమాట. ప్రతి ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా రివర్స్గానే ఉంది. ఇక్కడ చూసేయండి, ఇంకెవరైనా గెట్స్ స్నాక్స్ రూమ్స్ అయితే ఇలా అరేంజ్ చేశారనమాట. ఐరన్ అలా అయితే అరేంజ్ చేసి ఉన్నారు. మొత్తం ఇలానే ఉంది ఆల్మోస్ట్. సోఫా, హాల్, ఒక టీవీ ఒకటి పెట్టలేదు. ఫ్రిడ్జ్ కూడా అండి, అసలు కిచెన్ మనం ఆల్రెడీ ఇక్కడ వచ్చాం కదా, రెయిన్ ఫారెస్ట్లోకి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా లోపల మొత్తం వాటర్ జెల్ చేస్తుంది, ఫారెస్ట్ థీమ్ లాగా ఆ సౌండ్స్ వస్తున్నాయి భయంగా. వీడియో అయితే తీయడానికి ఏం కనిపించట్లేదండి, కొంచెం అంటే ఫారెస్ట్ ఎలా ఉంటుందో అలానే ఉంది, సరిగ్గా ఏం కనిపించట్లేదు. ఇక్కడ వాటర్ ఫాల్ అరేంజ్ చేశారు, ఇంకా ఎలుబట్టి దాన్ని చూస్తున్నట్టు అడుగులో నుంచి అలా అయితే అరేంజ్ చేస్తున్నారు. పెద్ద పెద్ద రాళ్ళు, ఇంకా చెట్లు ఊపుతున్నట్టు. వాటర్ అయితే ఇలా కొంచెం ఏమంటారు, రెయిన్ ఫాల్ కదా, కొంచెం వాటర్ అయితే ఇలా ఫాల్ అవుతున్నట్టు చేశారనమాట. స్టెప్స్ కూడా ఉన్నాయి. మేము ఇవంతా చూస్తున్నాం కానీ మాకైతే మా కన్నయ్య మీదే అండి ధ్యాస. వాడు చూడలేదు, వాడిని తీసుకొచ్చి నేను భయపడేటోడు కాదు, కానీ భయపడ్డు. చూద్దామా, ఎవరైనా ఇవంతా ఇక్కడ హైదరాబాద్లో చూసినంటే కామెంట్ చేయండి. మేము పామో లిటరలీ అండి, ఏం భయం లేదు అనుకుంటున్నాను. చాలా భయం వేస్తుంది. అగ్ని రాక్షస ఎవడియా లోకి వెళ్ళామండి. లిటరలీ చాలా భయం వేసింది నాకైతే. ఇంకా మా లోపల నుంచి వచ్చేద్దాం అనుకున్నా చెప్తున్నాను మా హస్బెండ్కి, కానీ కొంచెమే ఉంది. చూసేసి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడైతే మా పిల్లలు ఆడుతున్నారు, కన్నయ్య ఆడుతున్నారు కదా, వాళ్ళ దగ్గరికి అయితే వెళ్తున్నాను నేను మళ్ళీ. ఇక్కడ అనుకోని చెప్పేసి మేము ఫస్ట్ అయితే వెళ్ళిపోయాం అనమాట. వాళ్ళు మమ్మల్ని వెతుకుతూ ఉన్నారంట. వాళ్ళైతే ఇప్పుడైతే వెళ్తున్నారు లోపలికి. మిమ్మల్ని వెతుక్కుంటూ ఉండిపోయాము, ఫోన్ చేస్తే తీయలేదని అయితే చెప్పారు. ఇంకా మాకు ఆ సౌండ్లో వినిపించలేదండి, నిజంగా చాలా భయంగా ఉంది. కొంచెమైనా కొంచెము ఇంకా అడవిలో సౌండ్సే వస్తున్నాయి అనమాట. చాలా అంటే చాలా భయంగా అనిపించింది నాకు. ఇంకా వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చెప్తారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా నేను ఖచ్చితంగా కమెంట్లో షేర్ చేస్తాను, వీడియో షూట్ చేస్తాను అండి. భయపడినావా?
మా సోని యాక్టివ్గా పరిగెత్తుకుంటూ వచ్చింది కానీ భయపడిందంట. ఇంకొక దాంట్లో అయితే వెళ్తున్నాం, అది కూడా బాగా సౌండ్స్ వస్తున్నది. ఓ ఇదేనా దయ్యాలండి మొత్తము. నిజంగా దయ్యాలు ఇలానే ఉంటాయా లేకపోతే వీళ్ళు సృష్టించి వేస్తారో తెలియట్లేదు, కానీ దయ్యాలేవే ఉన్నాయి మొత్తము. బయటికి ఎగ్జిట్ అయితే అయిపోయాము, మేము ఆల్రెడీ చూస్తున్నాం అనమాట. ఇంకా మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ చెస్ ఆడుతున్నారు. అన్నీ చూసి వచ్చిన తర్వాత కూడా మా వాడు మాతో రానంటున్నాడండి, అంత బాగా ఆడుకుంటున్నాడు. మాకైతే ఆ అబ్బాయి అయితే వెళ్ళి చూడండి అక్క మేము చూసుకుంటామని చెప్తున్నారు. వాళ్ళు అంత బాగా ఆడిస్తేనే మా బాబు ఆడుతున్నాడు అనమాట. ఇలా మందికి అయితే వచ్చామన్నమాట. మా కన్నయ్య అప్పుడే షాపింగ్ చేయాలని గోల్ పెట్టి నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే మేము బిర్లా మందిర్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ పిల్లలకి కొన్ని షాపింగ్ అయితే చేపించాము. స్టార్టింగ్ వాళ్ళకి కావాల్సింది అవే కదా. నెక్స్ట్ అయితే పైకి వెళ్ళేసి దేవుడిని అయితే దర్శించేసుకొని అయితే వచ్చేసామన్నమాట. మళ్ళీ నెక్స్ట్ డే మేము కొంచెం షాపింగ్ చేసేసుకున్నాము. నెక్స్ట్ రిటర్న్ ఇంటికి వెళ్ళాల్సి ఉంది కాబట్టి షాపింగ్ అయితే చేసేసుకుంటున్నాం అనమాట. కొన్ని డ్రెస్సు, ఇంకా మా హరిప్రియకి కొన్ని శారీస్ అయితే తీసుకున్నారు. ఇంకా వాళ్ళ పెద్దమ్మ వాళ్ళందరూ బర్త్డేకి రారు కాబట్టి ముందుగానే ప్రీ బర్త్డే చేసేసారనమాట. వాళ్ళు కేక్ కటింగ్ చేపిచ్చేస్తున్నారు. మనకు తెలిసిందే కదా, కానీ అస్సలు కేక్ కట్ చేయట్లేదు అనమాట. కొంచెం గోల పెడుతున్నాడు అనమాట. వాడు ఏదో అనుకుంటున్నాడు. కొంచెం పిల్లలు అంతే కదండి, పెద్ద అయిన తర్వాత కేక్ కట్ చేస్తాడు అనుకుంటా. ఇప్పుడైతే అసలు చేయలేదు. వాళ్ళు పెద్దమ్మ తినిపించిందంటే కొంచెం కేక్ అసలు బాగా ఇరిటేట్ ఫీల్ అయిపోయాడు అనమాట. వాళ్ళకు కూడా ఉంటుంది కదా పిల్లలతో సరదాగా ఆడుకోవాలని చెప్పేసి. మా వాడైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు అనమాట. చంటి పిన్నాడు కదా, ఇంకొంచెం పెద్ద అయిన తర్వాత వాడికి కేక్ కట్ చేయాలంటే సరదాగా ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా హ్యాపీగా కేక్ కట్ చేస్తాడు. చూడండి ఎంతమంది ఎన్ని చెప్తున్నా అస్సలు వినట్లేదండి. వాడు ఎంత చేసినా వాడి కోసం వాళ్ళందరూ మంచిగా కేక్ కట్ చేయాలని చెప్పేసి హ్యాపీగా వాడిని రిసీవ్ చేస్తున్న వాడు అస్సలు ఒప్పుకోవట్లేదు. వాడి మాటే నెగ్గాలంటున్నాడు అనమాట. వాడు మేము ఎన్ని మాటలు చెప్పినా వాడు చెవికి ఎక్కించుకోవట్లేదు. వాడు అన్నయ్య అయితే వాడికి మేనేజ్ చేయాలని వాడు మేనేజ్ అవ్వట్లేదు అనమాట. అంత చేస్తున్నాడు వాడు. ఎలాగో ఒకలా కేక్ అయితే కట్ చేసామన్నమాట. వాడు పెద్దమ్మ ఏమైనా మాట్లాడితే వాడికి బాగా కోపం వచ్చేస్తుందండి. ఎందుకంటే వాడికి ముందుగానే కొంచెం ఇరిటేట్లో ఉన్నాడనమాట. ఇంకా నన్ను ఏం చేస్తున్నారు, ఇంకా బయటికి తిప్పి అటు ఇటు చేసాం కదా, కొంచెం ఇంకా ఎక్కువ మధ్యలో నలిగిపోతున్నాడు అనమాట. వాడికి అలా బయటికి పెట్టడము తిప్పడము అంత అలవాటు లేదు. ఇలా ఒకలా చేసి కేక్ అయితే కట్ చేయించాము. అస్సలు కట్ చేయట్లేదు. చేతులు అయితే గట్టి కొట్టుకుంటున్నాడు. ఇంకా ఇలా కట్ చేయాలని చెప్పేసి కట్ చేయించేసాము అనమాట. ఎందుకంటే జనాలు ఉన్నప్పుడు ఇంట్లో కొంచెం వాడు ఇరిటేట్గా ఫీల్ అవుతుంది. అయినా పర్లేదు, కొద్ది రోజులు కదా అని చెప్పేసి మేనేజ్ చేసుకున్నాం. చూడండి కేక్ తినిపిస్తుంటే అస్సలు తినలేదన్నమాట. కొట్టేస్తున్నాడు అసలు. నేను ఇంకా ఈరోజైతే ఇలా జరిగింది.